బ్రేకింగ్ న్యూస్. ఏపీ కేబినెట్ మంత్రులందరూ అవుట్. సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు, పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్. ఏపీ కేబినెట్ మంత్రులందరూ అవుట్. సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే, ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు, పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ క్యాబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు, అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు.
ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ క్యాబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు, అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ క్యాబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు, పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ క్యాబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు.
పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు, పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ కేబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు, అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు, పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ క్యాబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు, అంతా కొత్త వారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ క్యాబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు, అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు
తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూద్దామండి, ఈ యొక్క క్యాబినెట్ మంత్రులు ఎవరెవరు ఎన్నుకుంటారు, ఎవరెవరిని ప్రకటిస్తారు అనే దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్, ఏపీ కేబినెట్ మంత్రులందరూ అవుట్, సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతా కొత్తవారే, బయటపెట్టిన సీనియర్ మంత్రి. సో ఈ యొక్క హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2.5 ఏళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తొలిసారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగా 90% వరకు మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 2 ఏళ్లు పూర్తయి 4 నెలలు అవుతుండడంతో కేబినెట్ విస్తరణపైన చర్చ మొదలైంది. జగన్ సీనియర్ల వరకు మినహాయించి మిగిలిన వారిని తప్పిస్తారంటూ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పనితీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రభుత్వ వర్గాల్లో ఒక వాదన వినిపించింది. అసలు ఉండేదెవరు, విస్తరణలో అవుట్ అయ్యేదెవరు అనే లెక్కలు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే పూర్తిగా ప్రాంతీయ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఇప్పుడు విస్తరణ సమయంలోనే అదే ఫార్ములా అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2.5 ఏళ్ల కాల పరిమితి తొలుత నిర్ణయించుకున్న కరోనా కారణంగా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడంతో మరో 6 నెలలు పదవి పొడిగించి 3 ఏళ్ల పాలన సమయంలో విస్తరణ చేస్తారనే అభిప్రాయము పార్టీలో వినిపిస్తోంది. ఇక ఈ సమయంలో ముఖ్యమంత్రికి బంధువు, కేబినెట్లో సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన అంశం బయటపెట్టారు. మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటామని సీఎం చెప్పారని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సీఎం తీసుకునే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పానంటూ మంత్రి బాలినేని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారంతా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరినీ తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా పార్టీ నేతలకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దని, ఆ పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు సంసిద్ధులను చేయడం కోసం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం, ప్రస్తుత మంత్రులకు విస్తరణ తర్వాత బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన మంత్రి పదవులు దక్కని వారు, పార్టీ ప్రభుత్వ ఛాయిస్ బలంగా వినిపించే నేతలకు కేబినెట్లు విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని, ఎన్నికల ముందే గ్రౌండ్లోకి వెళ్లాలని నిర్దేశించడం ద్వారా సీఎం వచ్చే ఎన్నికలకు ముందుగానే సిద్ధమవుతున్నారని విజయం స్పష్టమవుతుందని, ఇక ఇప్పుడు స్వయంగా సీనియర్ మంత్రి సీఎంకు సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉన్న మంత్రులంతా ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపైన అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ చివరి నిమిషం దాకా కొత్త మంత్రులు ఎవరనే విషయం బయటపెట్టే అవకాశం లేదు. ఎన్నికల టీం కావడంతో ఆచితూచి ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఇప్పుడు బాలినేని ప్రకటన ప్రస్తుత మంత్రులకు షాకింగ్గా మారితే ఆశావాహకుల్లో మరింత ఆశలు పెంచుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మంత్రులందరినీ కూడా తొలగించి కొత్త మంత్రులకైతే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూద్దామండి, ఈ యొక్క క్యాబినెట్ మంత్రులు ఎవరెవరు ఎన్నుకుంటారు, ఎవరెవరిని ప్రకటిస్తారు అనే దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన